ఈరోజు నేను పూలమాల కడుతూ మీతో ఎంతో విశేషమైన ఆధ్యాత్మికత విషయాన్ని పంచుకోవాలనుకుంటున్నాను. మన కోదండ స్వామి ఆలయంలో ప్రతి పౌర్ణమికి సత్యనారాయణ స్వామి వ్రతంని ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. ఈ పూలమాలలో ఒక్కో పువ్వును అందంగా కలుపుతున్నట్టే మన జీవితంలో కూడా సత్యం, ధర్మం, భక్తి అనే విలువలను కలుపుకుంటూ ముందుకు సాగాలని ఈ వ్రతం మనకు గుర్తు చేస్తుంది. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు లక్కీ సర్కిల్. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. ఇవాళ డేట్ August 27, 2026 పౌర్ణమి అన్నమాట. మేమైతే అసలు పూజకి వెళ్ళాలని కానీ అక్కడ పూజ జరుగుతుందని కానీ మాకు అస్సలు తెలియదు. మార్నింగ్ అయ్యవారే, టెంపుల్లో ఉన్న అయ్యవారే మాకు కాల్ చేసి ఇలా పౌర్ణమి రోజున కోదండ స్వామి ఆలయంలో స్వామివారికి సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తున్నారు అనేసి కాల్ చేసి చెప్పారనమాట. మాకైతే ఎందుకో దేవుడే మమ్మల్ని పిలుచుతున్నట్టు మాకు అనిపించింది. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. సో ఈవినింగ్ 5:30కి స్టార్ట్ చేసి నైట్ 8:30 to 9 వరకు ఆ పూజ అనేది నిర్వహించారనమాట. సో ఇదే అండి కోదండ స్వామి ఆలయం. ఈ వీడియోలో మనం అసలు పౌర్ణమి రోజునే ఈ వ్రతాన్ని ఎందుకు చేస్తారు, సత్యనారాయణ స్వామి వ్రతానికి అంత ప్రాముఖ్యత ఎందుకు వచ్చింది, కోదండ స్వామి ఆలయంలో ఈ వ్రతం చేయడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటి అనేది ఈ వీడియోలో చూసేద్దాము. ఈ 3 క్వశ్చన్స్కి ఆన్సర్స్ తెలుసుకునేలోపు ఇంకొక క్వశ్చన్ కూడా ఆన్సర్ అడుగుతాను. మీకు తెలిస్తే కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఫస్ట్, సత్యనారాయణ స్వామి అంటే ఎవరు? మీకు ఎవరికైనా తెలుసా? సో నేను చెప్తాను, మీరు నోట్ చేసుకోండి. సత్యం అంటే నిజం, నారాయణుడు అంటే సర్వజీవులకు ఆధారమైన పరమాత్మ. అందుకే సత్యనారాయణ స్వామి అంటే సత్యస్వరూపుడైన శ్రీ మహావిష్ణువు అని భావిస్తారు. మన జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని పరిస్థితులు ఎదురైనా సత్యాన్ని విడిచిపెట్టకుండా ధర్మ మార్గంలో నడవాలని ఈ వ్రతం యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. క్వశ్చన్, మరి పౌర్ణమికే ఎందుకు చేస్తారు? పౌర్ణమి అంటే చంద్రుడు సంపూర్ణంగా కనిపించే రోజు. మన సాంప్రదాయంలో పౌర్ణమి ఒక పవిత్రమైన తిథిగా భావిస్తారు. ఈ రోజున సత్యనారాయణ స్వామిని పూజించి వ్రతకథను శ్రద్ధగా వినడం ఎంతో శుభప్రదంగా భావిస్తారు. పౌర్ణమి రోజున సత్యనారాయణ వ్రతం చేయడం విశేషంగా శుభప్రదమని పంచాంగం సంప్రదాయాలలో కూడా పేర్కొంటారు. అయితే సత్యనారాయణ వ్రతం పౌర్ణమికే పరిమితం కాదు. వివాహం, గృహప్రవేశం, కొత్త కార్యక్రమం ప్రారంభంలోనూ, కుటుంబంలో శుభకార్యాలు వంటి సందర్భంలోనూ కూడా ఈ వ్రతాలు అనేది చేసుకోవచ్చు. కోదండ స్వామి ఆలయంలో ప్రతి పౌర్ణమికే ఎందుకు ఈ వ్రతాన్ని చేస్తారు? ప్రతి నెల పౌర్ణమి రోజున స్వామివారిని స్మరించుకోవడం, భక్తులందరూ కలిసి వ్రతం చేయడం ద్వారా ఆధ్యాత్మిక వాతావరణం ఏర్పడుతుంది. ఇది కేవలం ఒక పూజ మాత్రమే కాదు, సత్యాన్ని పాటిద్దాం, ధర్మాన్ని పాటిద్దాం, భగవంతుని స్మరిద్దాం అనే సంకల్పాన్ని ప్రతి నెల మనకు గుర్తు చేసే ఒక ఆధ్యాత్మిక సాధన. ఈ వ్రతం వెనక ఉన్న అసలైన ఆంతర్యం ఏమిటి? సత్యనారాయణ వ్రతకథలో ఒక ముఖ్యమైన సందేహం కనిపిస్తుంది. మనిషి భగవంతుడికి మొక్కుకున్నప్పుడు తన మాటను నిలబెట్టుకోవాలని, భగవంతుడిని కేవలం కోరికలు తీర్చే దేవుడిగా కాకుండా మన జీవితంలో సత్యం మరియు ధర్మంతో నడవాలని బోధించే పరమాత్మగా చూడాలి. అంటే కేవలం నాకు డబ్బే కావాలి, నాకు ఆరోగ్యమే కావాలి, నా సమస్య తీరాలి అని కోరుకోవడం మాత్రమే వ్రతం యొక్క ఉద్దేశం కాదు. మనలో మార్పు రావడం అదే వ్రతం యొక్క అసలైన ఆంతర్యం. అబద్ధాన్ని వదిలి సత్యాన్ని మాట్లాడటం, అన్యాయం చేయకుండా ధర్మంగా జీవించడం, మనకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం, భగవంతుడి అనుగ్రహాన్ని పొందినప్పుడు కృతజ్ఞతతో ఉండడం, ఇవన్నీ సత్యనారాయణ వ్రతంలో మనకు ఇచ్చే గొప్ప సందేహాలు. కోదండరామస్వామి ఆలయంలో ఈ వ్రతం ఎందుకు ప్రత్యేకంగా చేస్తారు? కోదండస్వామి అంటే శ్రీరాముని రూపం. శ్రీరాముడు అంటే సత్యం, ధర్మం, ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం. ఇలాంటి కోదండరాముని ఆలయంలో సత్యనారాయణ స్వామి వ్రతం జరగడం మనకు ఒక అందమైన ఆధ్యాత్మికత సందేశాన్ని గుర్తుకు చేస్తుంది. ఇందులో మనకి సత్యం, ధర్మం, భక్తి అనేది సంకల్పంగా చూసుకోవాలి. సత్యమే భగవంతుని స్వరూపం, ధర్మమే మనిషి యొక్క నిజమైన మార్గం. భక్తితో చేసే ప్రతి మంచి కార్యం మన జీవితానికి శాంతిని ఇస్తుంది. మాత్రమే బాగుండాలి అనే భావన కాకుండా అందరూ బాగుండాలి అనే భావన. అందుకే శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఒక కుటుంబంగా, పూజగా మాత్రమే కాకుండా సమాజంలో భక్తులందరినీ ఒక చోట చేర్చి ఆధ్యాత్మికంగా కార్యాలయంగా కూడా ఈ విధంగా చేస్తారన్నమాట.
కాబట్టి మనం ప్రతి పౌర్ణమికి కోదండస్వామి ఆలయంలో జరిగే ఈ వ్రతాన్ని చూస్తే మనకి గుర్తుండిపోయే అంశాలు ఏంటంటే సత్యం, ధర్మం, భక్తి. ఈ పవిత్రమైన పౌర్ణమి రోజున కోదండస్వామి వారి, సత్యనారాయణ స్వామి వారి అనుగ్రహం మనందరికీ, మన కుటుంబాలపైన కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఓం శ్రీ సత్యనారాయణ స్వామియే నమః. జై శ్రీరామ్. సత్యనారాయణ స్వామి వారి అనుగ్రహం మీ అందరి మీద ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. శ్రీ సత్యనారాయణి మీ సేవకురారమ్మ, మనసారా స్వామిని కొలిచి హారతులేరమ్మా. నోచిన వారికి నోచిన వరము, చూసిన వారికి చూసిన ఫలము. శ్రీ సత్యనారాయణ మీ సేవకురారమ్మా, మనసారా స్వామిని కొలిచి హారతులేరమ్మా. స్వామిని పూజించే చేతులట, ఆ మూర్తిని దర్శించే కన్నులట. తన కథ వింటే ఎవ్వరికైనా జన్మ ధరించునట. ఈ సత్యనారాయణకి సేవకురారమ్మా, మనసారా స్వామిని కొలిచి హారతులేరమ్మా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకుండా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లక్కీ సర్కిల్.